రైట్. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ అరెస్టులు చూస్తా ఉన్నాం, కొనసాగుతా ఉన్నాయి. ఎవరు ప్రశ్నించినా కూడా పెద్ద ఎత్తున పోస్టులు, చిన్న చిన్న పోస్టులకు కూడా పోలీసులు వచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఇంకో ట్రెండ్ నడుస్తా ఉన్నది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కాదు, ఆంధ్రలో ఉన్నటువంటి పోలీసులు కూడా తెలంగాణ జర్నలిస్టులను సైతం తీసుకుపోయి థర్డ్ డిగ్రీలు చేసి ఆయన ఒక కక్షపూరితంగా మళ్ళా ఈరోజు నిన్న నైట్ వచ్చి కేవీఆర్ ని, వాళ్ళ భార్యని అంటే విచక్షణ కోల్పోయి మరి, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీస్ శాఖ పనిచేసింది నిన్న. వాళ్లకు పూర్తిగా మన తెలంగాణ పోలీసులు మంచిగా సహకరించి కేవీఆర్ని ఇక్కడి నుంచి వాళ్ళకి అప్పచెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతా ఉన్నది తెలంగాణలో, ఎవరి పాలన నడుస్తా ఉన్నది అనేది విషయాలన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు పల్లె రవి అన్న ఉన్నారు. నమస్తేనా? నమస్తే అన్న. ఎట్లా చూస్తా ఉన్నారు? నిన్న జరిగినటువంటి వీడియోలు చూసే ఉంటారు మీరు కూడా. అంటే ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు చేతులు పట్టుకొని గుంజడం కావచ్చు, చేతులు వేయడం కావచ్చు మీద, ఇదంతా ఏంది అసలు? వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చి ఒక ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకొని నిజంగా పోలీసులే పట్టుకపోయినరా ఏంది అనేది కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ముందుగా నిన్న జర్నలిస్టు కేవీఆర్ కె వెంకట్రామరెడ్డి అరెస్టు పట్ల, అరెస్టు సందర్భంలో ఆయన విషయంలో కానీ, ఆయన సతీమణి విజయలక్ష్మి విషయంలో కానీ పోలీసులు వ్యవహరించిన తీరుని తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున చాలా సీరియస్గా, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక విషయానికి వస్తే, ఒక రాష్ట్రం, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలోకి చొరబడి, అందులో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలో చొరబడి రాత్రికి దొంగల్లాగా, రాత్రి ఏదో 9 గంటలకు 10 గంటలకు రాత్రి ఇంట్లోకి చొరబడి, మఫ్టీల్లో చొరబడి ఒక వీధి రౌడీలాగా, ఒక గుండాలాగా అతన్ని అక్కడి నుంచి తీసుకుపోవటం, అడ్డుకున్నటువంటి ఆయన భార్యని విజయలక్ష్మి పట్ల ఒక పోలీసు అధికారిగా ఉన్నటువంటి, ఒక మఫ్టీలో ఉన్నటువంటి, ఆయన పోలీసా కాదా ఆయన ఐడెంటిటీ చూపించలే. వాళ్ళు వచ్చినటువంటి ఏదో వారెంట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, అది కూడా వాళ్ళకి చూపించలే. కుటుంబ సభ్యులకి కాపీ ఇవ్వలే, చూపించలేదు. ఏ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కేసు ఏంది అనేది ఏమీ లేకుండానే దౌర్జన్యంగా ఉంది, మీరు చూసుకోండి అని చెప్పేసి రెక్లెస్గా ప్రవర్తిస్తుంటే, కేవీఆర్ భార్య విజయలక్ష్మి మీరెవరో తెలియకుండా, ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియకుండా ఆయన నేను తీసుకుపోనియనని అడ్డుపడితే, అప్పటికే బిల్డింగ్ పైన ఉంటే నైట్ డ్రెస్ లో ఉన్నాడు కేవీఆర్ వెంకటరామ్. నైట్ డ్రెస్ లో ఉన్నాడు, షార్ట్ ప్లస్ బనియన్, షర్ట్ కూడా లేదు. అమ్మాయి భార్య విజయలక్ష్మి, ఆమె కూడా నైట్ డ్రెస్ లోనే ఉన్నది. కనీసం ఏంది అసలు ఇంత అరచకంగా బట్టలు వేసుకోకుండా, కనీసం ఒక అరెస్టు సందర్భంలో ఒక మినిమం పాటించాల్సినటువంటి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాటించాల్సినటువంటి ఒక మినిమం గౌరవం లేకుండా, మినిమం ప్రాథమిక సూత్రాలు పాటించకుండా దౌర్జన్యంగా వీధి రౌడీలాగా, మాఫియాలాగా రాత్రే చొరబడ్డారు. తీసుకుపోతుంటే అడ్డుపడితే ఆమెని పోలీస్ అధికారి అన్నటువంటి అయినా చెయ్యిబెట్టి, ఒక అమ్మాయిని, ఒక మహిళని చెయ్యిబెట్టి చాలా అసభ్యంగా గుంజి పడేసి, ఏంది ఇది అసలు? ఏమవుతుంది తెలంగాణలో? ఏమనుకుంటున్నారు ఇది? తెలంగాణలో ఇది దేనికి సంకేతం? ఒక పక్క రాష్ట్రం పోలీస్ అధికారి, ఆయన ఎంత పెద్ద అయినా కావచ్చు, వచ్చిందేం పెద్ద ఏం కాదు, ఎంత పెద్ద అయినా కావచ్చు, పోలీస్ అధికారి దేనికైనా రావచ్చు. ఒక పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఒకరిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు స్థానిక పోలీసులతోటి, పోలీసులు దానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి, దాని ప్రకారంగా వచ్చి అతను తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ ద్వారా అక్కడ వాళ్ళకు చెప్పి కుటుంబ సభ్యులకు గౌరవంగా తీసుకుపోవాలి. మీరు వచ్చిన టైమే తప్పు. ఫస్ట్ రాత్రి ఏం దొంగనా? కేవీఆర్ అనేటువంటి వాడు, వెంకట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక తెలంగాణ జర్నలిస్ట్, పాలమూరు బిడ్డ, V6 న్యూస్లో పనిచేసిండు, ఐ న్యూస్లో పనిచేసిండు,
మైరా మీడియాలో పనిచేస్తుండు. ఇప్పుడు ఒక స్వతంత్రంగా ఒక యూట్యూబ్ ద్వారా ఒక వీడియో చేస్తుండు. తనకు నచ్చిన అంశాల మీద విషయం మీద పనిచేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు, నడిపించుకుంటున్నాడు. ఆయన ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు ఒక న్యూస్ సంబంధించినటువంటిది మీకు అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి దానికి మేము అడ్డుపడట్లే, వ్యతిరేకించట్లే. కోర్టు అంటున్నారు చేయండి. కానీ దానికి ఒక మినిమం ప్రాథమికంగా రాజ్యాంగబద్ధంగా ఒక ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. అది పక్కకి పెట్టి ఒక కరడు కట్టిన నేరస్తుని లెక్క, వెంకటరామరెడ్డి ఏమన్నా కరడు కట్టిన నేరస్తుడా? ఒక మాఫియా డానా? ఓ ఉగ్రవాద? ఇంకేదన్నా అంత సంఘ వ్యతిరేక శక్తి? రాత్రి వచ్చేసి మీరు వీడిది రౌడీలాగా దొంగల్లాగా బందిపోట్లలాగా వచ్చి ఒక ఇంటి మీద పడి అరెస్ట్ చేయటం అనేది, తీసుకుపోవటం అనేది ఆ కుటుంబం అడ్డుపడినటువంటి కుటుంబాన్ని కాలనీ వాళ్ళంతా వచ్చిందట. ఇప్పుడు పోయి కలిసి వచ్చినప్పుడు కాలనీ వాళ్ళంతా వచ్చి అడ్డుపడ్డా కూడా వీళ్ళు కనీసం పేపర్ ఇవ్వకుండా, ఏంది నోటీస్ ఇవ్వకుండా, ఏం లేకుండా దౌర్జన్యంగా అంతమంది వచ్చినాక కూడా వీళ్ళు దౌర్జన్యంగా తీసుకుపోతుంటే ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి కూడా రెక్లెస్గా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే భార్య కారుకు అడ్డం పడితే పోనివ్వకుండా, కదలనివ్వకుండా ఎక్కడెక్కడో అనవసరం పోలీస్ అధికారి అనేటటువంటి ఒక మహిళ అనేటటువంటి కనీస విఘ్నత లేకుండా విచక్షణ రహితంగా అమ్మాయి పట్ల పట్టి గుంజేసి నెట్టేసి ఎక్కడెక్కడో అనవసరం చేసి ఇవాళ ఆ అమ్మాయి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, హక్కులని భంగం కల్పించాడు ఆ వ్యక్తి. పోయింది పోలీస్ అయినా కూడా అమ్మాయి ధైర్యంగా నేను మీరు ఎంతైనా ఏమైనా చేయండి, నేను రాను, నేను పోనీయని, మిమ్మల్ని తీసుకుపోనీయని కార్లో కూర్చుంటే దౌర్జన్యంగా పోయి సర్వనగర్ పోలీస్ స్టేషన్లో అక్కడ దించేసి తీసుకొని పోయిన ఆయన. ఇదేం దౌర్జన్యము? అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది? తెలంగాణ అనేది ఈ దేశంలో, దేశం మొత్తానికి 29 రాష్ట్రాలకు ఒకటే రాజ్యాంగం ఉన్నది. భారత రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగమే అమలవుతుంది. ఆ భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉంటుంది, సమాఖ్య రాజ్యాంగం. కాబట్టి మళ్ళీ ఏ రాష్ట్రాలకు ఉండేటటువంటి హక్కులు ఆ రాష్ట్రాలకు ఉంటాయి. ఆ రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తి ఆ రాష్ట్రాలకు ఉండేటటువంటి అంశాల వారీగా ఉంటాయి. ఇవాళ తెలంగాణ విషయంలో ఒక పక్క రాష్ట్రం నుంచి వచ్చినట్టు ఏ రాష్ట్రమైనా, తెలంగాణ పోలీసులు ఇంకో రాష్ట్రానికి పోయినా, ఇంకో రాష్ట్రం పోలీసులు తెలంగాణకు వచ్చినా కూడా వ్యవహరించాల్సినటువంటి పోలీస్ మాన్యువల్స్ ఉంటాయి. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అవేవీ లేకుండా ఒక వీధి రౌడీలాగా దౌర్జన్యంగా తీసుకురావటం అనేది పూర్తి ఒక తెలంగాణ జర్నలిస్టు అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. ఒక తెలంగాణ ఆడబిడ్డ పట్ల అమానుషంగా, అసభ్యంగా వ్యవహరించడం ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని, స్వయం పరిపాలనని సవాల్ చేయటమే తప్ప అంతకు మించి కాదు. దీన్ని తెలంగాణ పౌర సమాజం రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో మనం ఎదిరించాల్సినటువంటి అంశం. లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు జులుం ఏందండి తెలంగాణ మీద? ఏంది వీళ్ళ జులుం? ఇంకేంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఒక పక్క రాష్ట్రం పోలీసు వచ్చి ఈ రాష్ట్ర పౌరుడిని దౌర్జన్యంగా అవమానిస్తే, దౌర్జన్యంగా వీధి రౌడీలాగా ఈడ్చుకుపోతుంటే, ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము చేష్టలుడికి చూస్తుందంటే, మన పోలీసులు మన రాష్ట్ర పోలీసులు దగ్గరుండి వాళ్ళని సాగనంపుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఆ పక్క రాష్ట్రానికి ఇది మనము వాళ్ళ దౌర్జన్యానికి, దాష్టికానికి వత్తాసు పలకడం అవుతుంది తప్ప మన హక్కులను కాపాడటం కోసం కానీ, మన స్వయం ప్రతిపత్తిని కానీ, మన ఆత్మగౌరవాన్ని కానీ, మన స్వయం పరిపాలన కానీ కాపాడటానికి చేసే పని కాదు. ఇప్పటికీ ఈ సందర్భంగా నేను
రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నిజంగా మీరు చెప్తారు కదా, నేను నల్లమల్ల నుంచి వచ్చిన పులిబిడ్డనని చెప్పి మీకు మీరు చెప్పుకుంటారు కదా. ఆ వెంకట్రామరెడ్డి అనేటువంటి జర్నలిస్ట్ కూడా నీ సొంత జిల్లా కొల్లాపూర్కు సంబంధించినటువంటి వాడు. నీ సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కు సంబంధించినటువంటి వాడు. ఇంకా చెప్తున్నా, నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు. అంటే నీ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్టుని పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తీసుకపోతే, దౌర్జన్యంగా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకపోతే మీకు పట్టింపు లేదంటే, ఒక ఆడబిడ్డ, ఏం నీ ఆడబిడ్డ కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రతి ఇది ఇవాళ ఈరోజు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అంటే తెలంగాణ ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు, తెలంగాణ ఆడబిడ్డ స్వీయ అస్తిత్వాన్ని, గౌరవాన్ని కించపరిచినట్టు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు తన దాష్టికాన్ని, తన దౌర్జన్యాన్ని, తన దురహంకారపూరిత మనస్తత్వాన్ని ఇంకా కొనసాగించడమే తప్ప తెలంగాణ మీద ఇంకోటి కాదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు, నేను తెలంగాణ వనరులను కానీ తెలంగాణ సంపదను కానీ ఇష్టానుసారంగా దోచుకుంటుంటే, నేను నా తాబేదారులకు దోచిపెట్టుంటే తెలంగాణ ప్రజలు తిరగబడి ఎదిరించి నా 2 కళ్ళ సిద్ధాంతాన్ని కాదని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడి తెచ్చుకున్నారు అని ఆయన ఇవాళ మళ్ళీ ఆ తెలంగాణ మీద పరోక్షంగా పెత్తనం కొనసాగించడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమే, దాష్టికం తప్ప ఇది ఏమి కాదు. దానికి ఆయన శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఈయన పప్పులు ఉడుకుతున్నాయి. గత 9.5 ఏళ్ళ ఇటువంటి ఎందుకు జరగలే కదా కేసీఆర్ గారి హయాంలో. తెలంగాణకు వచ్చి ఏ రాష్ట్రం, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఒక తెలంగాణ ప్రజల మీద ఏదైనా చేయాలన్నా ఏమైనా చేయాలని కూడా ఎవ్వరు సాహసించలేదు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఆయన పోలీసులకి ఎక్కడో బొబ్బిలి నుంచి వచ్చి హైదరాబాద్లో ఇంత అమానుషంగా వ్యవహరించేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అలుసు కాదా? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశం కాదా? బరాబర్ ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇది మానుకోకపోతే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆత్మగౌరవం పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల, తెలంగాణ స్వయం పరిపాలన పట్ల బాధ్యతగా వ్యవహరించకపోతే బరాబర్గా ఇవాళ వడ్డీతో సహా రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవచ్చు. ఇంకోటి విషయం కూడా, ఈ మధ్యకాలంలో తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది అని చెప్పి మీలాంటి మేధావులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇట్లాంటి విషయాలలో ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇంతకుముందు గతంలో ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేసినారో కేవీఆర్, జర్నలిస్ట్ కేవీఆర్ని, ఆయన తీసుకెళ్లి 3rd డిగ్రీ చేసినా కూడా ఆ రోజు స్పందించలేదు. నిన్న ఇంత దారుణంగా వ్యవహరించారు పోలీసు వాళ్ళు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పటికీ కూడా ఇంకా మాట్లాడట్లేరు. నేను మొన్న ఇంకా ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ వచ్చి మీ జాగిరా అంటే కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఏం చెప్తా ఉన్నాడన్నా నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టత ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియకనో అవగాహన లేకుండానో ఏదో చేస్తుండని నేను అనుకుంటాను. చాలా స్పష్టత ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి నాయకుడే స్వయంగా ఆయన నాయకుడిగా ఎదిగిందే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ స్వీయ పోరాట, తెలంగాణ స్వీయ అస్తిత్వానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ పోరాటానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సీమాంధ్ర పెత్తందారులు, సీమాంధ్ర పెద్ద మనుషులు, వాళ్లకు తొత్తుగా నిలబడి, బహిరంగంగా నిలబడి నాయకుడిగా ఎదిగినటువంటి వాడు. మన అందరికీ తెలిసిందో, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుపాకీ పట్టుకొని బహిరంగంగానే ఉరికినటువంటి ఆయన. 2
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు పన్నినటువంటి కుట్రలో సూత్రధారిగా ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికిపోయినటువంటి వాడు. ఇక ఆయనకి తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో కానీ, తెలంగాణ స్వయం పరిపాలన విషయంలో కానీ ఆయనకి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఉండదు. ఆయన పనిచేస్తున్నదే తెలంగాణ వ్యతిరేక శక్తుల, తెలంగాణను 6 దశాబ్దాల ఉమ్మడి పాలనలో నిట్టా నిలువున దోపిడీ చేసినటువంటి వాళ్లకు వాళ్ళ ప్రయోజనాలని కాపాడడం కోసమే ఇలా ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. పొద్దున్నేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భాల్లో కనిపిస్తుంది కదా, నిన్నటికి నిన్న, మొన్న నల్గొండలో, ఇంకెక్కడ, మొత్తం తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ కోసం నిలబడి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మొన్న నల్గొండ పోయినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, ఇంకో జిల్లాకు పోయినప్పుడు ఇంకొక నాయకుడిని కావచ్చు, మొత్తం పొద్దున్న లేసే వాళ్ళ వ్యక్తిత్వాలని కించపరిచేటట్టుగా తక్కువ చేసి మాట్లాడటం తప్ప ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తి పట్టినట్టుగా ఒక్క మాట మాట్లాడినటువంటి వాడు కాదు 2.5 సంవత్సరాల కాలంలో. ఇక ఆయనే తెలంగాణ నాయకత్వాన్ని, ఆయనే తెలంగాణ అస్తిత్వాన్ని పొద్దున్నేస్తే కించపరుస్తున్నాడు కాబట్టి, పొద్దున్నేస్తే అగౌరవపరుస్తున్నాడు కాబట్టి, ఆ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ఇక ఆయన చేసే పనులకు సహకరించే విధంగా హైదరాబాద్లో ఉండి వానపాముల్లాగా, పందికొక్కులాగా, రాబందులాగా ఉన్నటువంటి సీమాంధ్ర కొందరు రకరకాల రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి మీరన్నటువంటి ఈ కుంచపు పనులకు, నికృష్టపు పనులకు, చిల్లర పనులకు ఆయన సహకరిస్తున్నాడు, అంతే తప్ప ఇంకేం. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ప్రొఫెసర్గా తెలుగు సమాజంలో ఆయనకు చాలా స్పష్టంగా గడిచిన 3 దశాబ్దాలుగా ఆయన తన సామాజిక రాజకీయ అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మొన్న ఆ సందర్భంలో కూడా మాట్లాడింది. ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉండి ముసుగులు వేసుకొని మాట్లాడినటువంటి వాళ్ళు, రకరకాల ముసుగులు వేసుకొని మేము తెలంగాణ వాళ్ళమైనటువంటి నాటకాలు చేస్తూ తెలంగాణ వాళ్ళమే అన్నటువంటి ముసుగులో హైదరాబాద్లో ఉండి బయట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంత చిల్లరగా మాట్లాడినో, ఎంత చిల్లర వివరించారో చూసినాం. ఆ సీక్వెన్స్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ మీ అయ్య జాగిరా అని చెప్పేసి మాట్లాడాడు. ఆ సందర్భాన్ని చూసినాం. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించినారు కాబట్టి చెప్తాను. బరాబర్ హైదరాబాదు, తెలంగాణ మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిర్ కాదు. బరాబర్ ఇయాలటి చెప్తున్నాం, మీరు బతకటానికి వచ్చినటువంటి వాళ్ళు, మమ్మల్ని దోచుకొని మీరు బలిసి ఇయాల కొట్టుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఏం తమాషా అనుకుంటున్నారా? ఏంది ఇయాల ఇదేంది? ఏమి దాష్టిక ఏంది ఇది? ఈ హైదరాబాదు, తెలంగాణ ఈ దేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ స్థాయిలో వ్యాపారాలు చేసుకోవటానికి వచ్చినా, బతకటానికి వచ్చినా, వాణిజ్యం చేసుకోవటానికి వచ్చినా, పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా, కూలీనాలు చేసుకోవటానికి వచ్చినా కూడా హైదరాబాద్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు తప్ప ఎవరిని ఏ రోజు కించపరచలే, ఎవరిని ఏ రోజు ఇబ్బంది పెట్టలే. కానీ మిగతా మీరు మాత్రము హైదరాబాద్కు వచ్చి ఇంతసేపు హైదరాబాదుని కించపరిచేటట్టుగా, తెలంగాణ సంస్కృతిని కించపరిచేటట్టుగా, తెలంగాణ ఆత్మాభిమాన్ని కించపరిచేటట్టుగా బలుపు మాటలు, అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఎన్నడూ తెలంగాణ ప్రజలతోటి, తెలంగాణ హైదరాబాద్ ప్రజలతోటి, హైదరాబాదు తెలంగాణ కల్చర్ని గౌరవించే ధోరణి మీరెన్నడూ ఆ విధంగా ఎన్నడూ వ్యవహరించలేదు వీళ్ళు.
ఈ మధ్య కాలంలో ఇడుపు కాగితం అనే ఇష్యూ కూడా బాగా చర్చనీయాంశమైంది. దీనికి సబ్ టైటిల్స్ చేస్తారా తెలుగులో అని చెప్పి పోస్టులు రీసెంట్ గా చూసినాం కదన్న. ఆ పోస్ట్ పెట్టినటువంటి వాడు ఒక మానసిక రోగి అయితే వాని పోస్టులని ఇంగింత పెట్టినటువంటి వాడు బేఫ్ వాడు. ఇడుపు కాగితం అనేది తెలంగాణ మాండలికంలో అద్భుతమైనటువంటి తెలంగాణ నేటివిటీని మాధుర్యాన్ని చెప్పేటటువంటి ఒక మాట. వీళ్ళకు ఓ 2-3 జిల్లాల వాళ్లకు వాళ్ళ భాష తప్ప అసలు ఏ భాష రాదు. వాళ్ళకు వచ్చిందే భాష అనుకుంటారు. వాళ్ళకు ఆ దరిద్రులకి ఉత్తరాంధ్ర భాష అంటే లెక్కలేదు. రాయలసీమ మాండలికం అంటే గౌరవం ఒక తెలంగాణ కాదు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్లకు ఆ 3-4 జిల్లాల వాళ్ళకి ఉత్తరాంధ్ర భాష అంటే గౌరవం ఉండదు. ఉత్తరాంధ్ర కూడా తెలంగాణలో ఏ విధమైన ఒక భిన్నమైన మాండలికం ఉంటుందో వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక నేటివిటీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా రాయలసీమకు ఒక మాండలికం నేటివిటీ భాష ఉంటుంది. వాటిని కూడా గౌరవించడం రాదు. ఎంతసేపు వీళ్ళకు తెలిసిందే తెలుగు భాష అయినట్టు, వీళ్ళకి తెలిసిందే సంస్కృతి అయినట్టు, వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని గొప్ప అనుకోవడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. పక్క వాళ్ళ భాషని కానీ సంస్కృతిని కానీ గౌరవించే సంస్కారం కూడా లేనటువంటి వాళ్ళు వీళ్ళు. లేకపోతే ఆ ట్రోలింగ్స్ ఏంది అనేది తెలంగాణ భాష జీవ భాష, తెలంగాణ భాష బతుకు భాష, తెలంగాణ భాషలో ప్రజల జీవితం ఉంటుంది, పోరాటం ఉంటుంది. మొదటి నుంచి ప్రతి దేశంలో ప్రజలు కనిస్తారు. మీ లెక్క ఎందుకంటే మేము ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకుంటుంది. కానీ మమ్మల్ని కించపరిచినప్పుడు, మా సంస్కృతిని, మీ ఆత్మాభిమానాన్ని, మా భాషని కించపరిచినప్పుడు బరాబర్ నీ సంస్కారం లేని, విజ్ఞత లేనటువంటి దాన్ని బరాబర్గా ఎండగడతాం, వదిలిపెట్టాం. ఎందుకంటే తెలంగాణకు ఉన్నటువంటి ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే ఎటువంటి సామరస్య జీవనం ఉంటుంది, సహజీవనం ఉంటుంది. తెలంగాణ అన్నిటికి మించి సహనశీల సమాజం. అంటే ఓపికని ఎంత ఓపిక పట్టాలో అంత ఓపిక పడుతుంది, ఎంత ఓపిక పట్టాలో అంత ఓపిక పడుతుంది. కానీ ఓపిక కూడా భరించలేనంత స్థితికి వచ్చిన తర్వాత తిరగబడిందంటే ధర్మాగ్రహం ఉంటుంది. ఆ ధర్మాగ్రహంలో అది ఎంత పెద్దోడైనా కూడా వదిలిపెట్టే తెలంగాణ సమాజం రాజీ పడదు, ఉంటుంది ఇటువంటి త్యాగానికి. అందుకే ఇవాళ వేల పోరాటాలు ఉన్నాయి, వేల లక్షల త్యాగాలు ఉన్నాయి, ప్రాణ త్యాగాలు. ఇవాళ తెలంగాణని ఎలాది కాదు, తెలంగాణ మట్టిలోనే ఉంది. అది వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి ఒకరినొకరిని వీడి జబ్బలు వాడు జరుచుకోవటం, వాడి జబ్బలు వీడు జరుచుకోవడం, నువ్వు గొప్ప నేను చెప్పడం, నేను గొప్ప నువ్వు చెప్పు, కానీ ఈ స్వీయ సకుచమర్దనం తప్ప వీళ్ళకి ఇంకేం రాదు. అటువంటి వాళ్ళు వీళ్ళు నా ఇడుపు కాగితం అనేది నీకు అర్థం కాని భాష. నీకే భాష అర్థమైంది రా భయ్? నీ రాష్ట్రమైన తెలుగు భాష అంటే నీకు తెలుగు భాష రాదు. నీకు నీ తెలుగు భాషలోనే ఏ పాటి తెలుగు ఉందో చెక్ చేసుకో. ఆ మాట మాట్లాడేటటువంటి వాడు నీ భాషలో, నీ తెలుగు భాషలో ఏ పాటి తెలుగుదనం ఉందో, ఏ పాటి తెలుగు ఉందో చెక్ చేసుకో, నీకు అర్థమవుతుంది. ఆ మాత్రం విశ్లేషించుకో. నీదేదో పెద్ద తెలుగు అనుకుంటున్నావు. నాది అసలైన తెలుగు తెలంగాణ. తెలుగు భాషకు మూలం తెలంగాణ. తెలుగు భాష, తెలుగు అనేటటువంటి పదానికి పుట్టుకకు ఆ త్రిలింగ దేశం తెలంగాణ. అటువంటి నా భాషని నీకు వచ్చిరాని పరాయీకరణ చెందినటువంటి నీ భాషను పట్టుకొని అని మాట్లాడతారు. బరాబర్ సమాధానం చెప్తాం, చెంప చెల్లు అనే సమాధానం చెప్తాం, వదిలిపెట్టాం. ఏ సందర్భం వచ్చినా ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సీక్వెన్స్. కేసీఆర్ గారి హయాంలో 9.5 ఏళ్లలో ఇటువంటి ఏదన్నా జరిగినాయా? ఎవడన్నా పల్లెత్తి మాట్లాడటానికి సాహసం చేసిండా? ఎవరికన్నా ధైర్యం వచ్చిందా? వాళ్ళు ఎందుకు వచ్చింది 2.5 ఏళ్లలో? ఎవరిచ్చిన ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? తమాష అనుకుంటున్నారా? వాళ్ళ నా భాషని లెక్క లేకుండా మాట్లాడతారు. నా ఆడబిడ్డ అంటే మీకు లెక్కలేదు, నా తెలంగాణ జర్నలిస్ట్ అంటే మీకు లెక్కలేదు, నా తెలంగాణ ఆత్మగౌరవం అంటే లెక్కలేదు. ఇవన్నిటి కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రేవంత్ రెడ్డి వాళ్ళ మెప్పు కోసం,
వాళ్ళ ఆంధ్ర పెత్తందారులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణని 6 దశాబ్దాల పాటు నిండా ముంచి దోచుకున్నటువంటి వాళ్ళు, తెగబలిసినటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ మెప్పు కోసం రేవంత్ రెడ్డి నేను మీ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని అర్థం వచ్చేటట్టుగా వాళ్లకు చెప్పింది కాబట్టి ఇలా ధైర్యం వచ్చింది. అది మొదలుపెట్టింది తెలంగాణ తల్లి విగ్రహం మార్పు నుంచి. ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు నుంచి వాళ్లకు మీకోసం నేను హైదరాబాద్లో మీకోసం ప్రయాణం చేస్తా, పనిచేస్తా, మీ ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకుల ప్రయోజనాల కోసం నేనున్నా, తెలంగాణ అవసరమైతే తెలంగాణని మీకు తాకట్టు పెట్టా అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో పేరు హైదరాబాదులో తెలంగాణ నీళ్ళని దోచుకోపోవటానికి, కృష్ణా నీళ్ళని చంద్రబాబు నాయుడు దోచుకుపోవటానికి తుంగభద్ర ప్రాజెక్టుని ఒప్పందం చేసుకుంటాడు. ఈయన ఆడికి పోయి అవ్వో అని ముసి నవ్వొస్తాడు. కర్ణాటక ఆంధ్ర కలిసి ఉన్న మిగిలిపోయిన తుంగభద్రను దోసుకుపోయినా కూడా ఈయన మిగిలిపోయి గొప్ప వచ్చేస్తాడు. కాళేశ్వరం అట్లనే ఎండబెట్టి పోలవరం నుంచి బనకచర్ల దాకా కావేరీ నది వరకు గోదావరి జలాన్ని తీసుకుపోవటానికైనా ఈయన బాజాప్తా మౌనంగా ఉంటాడు. హైదరాబాద్లో ఇటువంటి మీరు చెప్పినటువంటి ఏవి జరిగినా కూడా మౌనంగా ఉండి తెలంగాణ వ్యతిరేక శక్తులకి, దోపిడీదారులకి బాజాప్తా లోపాయికారిక సహకరిస్తూ వాళ్ళు ఏం చేసినా అడుగులకు మడుగులు తిట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళకి అర్థం వచ్చింది. ఓవరాల్గా దీనికి ఏమన్నా పులి స్టాప్ పెట్టే అవకాశం ఉన్నదన్న ఈ ఆంధ్ర పోలీసులు చేస్తున్నటువంటి దాష్టికానికి కావచ్చు, తెలంగాణ యాసని భాషని అవమానిస్తున్నటువంటి ఆంధ్ర పాలకులకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది జనాలకు కానీ? నేను ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు రాజకీయంగా రాష్ట్రంలో ఎన్ని రాజకీయ వైరుధ్యాలన్నీ ఉన్నది, ఎన్ని విభేదాలన్నీ ఉన్నా కూడా, సైద్ధాంతికంగా వైరుధ్యాలు ఉన్నా కూడా అవి మనం కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి, మనం ఆలోచించుకొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. మనం కొట్లాడుకుందాం, మనం ఎన్నైనా మాట్లాడుకుందాం, కానీ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ స్వీయ పరిపాలన, తెలంగాణ అస్తిత్వము, ఆత్మాభిమానం దగ్గరికి వచ్చేసరికి పరాయి రాష్ట్రానికి పక్కోడికి ఎవడికి కూడా అవకాశం ఇవ్వద్దు. మన ఐక్యతని, మన అస్తిత్వాన్ని మనం చాటాల్సినటువంటి అవసరం. అదే తమిళనాడులో అటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంత వైరుధ్యాలకు అతీతంగా ద్రవిడ అస్తిత్వానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే రాజీ పడరు. బాజప్తా పార్టీలను బండకేసి కొట్టి, రాజకీయ వైరుధ్యాలను బండకేసి కొట్టి పక్కకు పెట్టి ద్రవిడ అస్తిత్వం కోసం, తమిళనాడు ప్రయోజనాల కోసం ఒక్కటిగా నిలబడతారు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం కూడా తమిళుల మాదిరిగా ఒక్కడుగా నిలబడాల్సినటువంటి అవసరం. మన రాజకీయాలు మనం చేసుకుందాం, ఎవరి రాజకీయాలు వాళ్ళు, ఎవరి పార్టీ ఎవరు చేసుకుందాం, కానీ తెలంగాణ అస్తిత్వం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం పక్కోడికి ఎవడని చేయటానికి వస్తే మాత్రం తొక్కి నారాధిస్తామన్నటువంటి సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పని మీరు చెయ్యకపోతే, ఇప్పటికే ఈ 3 ఏళ్లలో మీరు దానికి విరుద్ధంగా వ్యవహరించారు. మీరు ఇప్పటికైనా మీ ఆలోచన ధోరణిని, మీ ఆలోచన తీరును మార్చుకొని, మీ వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ అస్తిత్వం విషయంలో మీరు ఉండాల్సిన విధంగా ఉండకపోతే వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ పౌర సమాజం ఏం ఊరుకోదు. పౌర సమాజం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తెలంగాణ పౌర సమాజానికి, తెలంగాణ బుద్ధిజీవులకి, తెలంగాణ విజ్ఞులకి, తెలంగాణకు రకరకాల పేర్ల మీద ఉండేటటువంటి వాళ్ళకి, పౌర సమాజానికి ఇప్పుడిప్పుడు విషయాలు అర్థమవుతున్నాయి. నేను ఈ పౌర సమాజానికి కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అస్తిత్వం విషయం కోసం రాజకీయంగా మన మధ్యన ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కూడా తెలంగాణ అస్తిత్వానికి వచ్చేసరికి, ఆత్మాభిమానం దగ్గరికి వచ్చేసరికి మనం ఏకతాటి మీద ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం బలంగా
తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అని నేను పౌర సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.